Hi everyone, today's recipe హైదరాబాదీ స్టైల్ కద్దుకి ఖీర్. కద్దుకి ఖీర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కద్దుని తీసుకోవాలి. కద్దుని పీల్ చేసుకోండి. పీల్ చేసిన తర్వాత కద్దుని కట్ చేసుకొని అందులో ఉన్న వైట్ భాగాన్ని మొత్తం తీసేసేయండి. తీసేసిన తర్వాత కద్దుని తురుముకోవాలి. తురుముకున్న కద్దుని వాటర్లో ఉడికించుకోవాలి. కద్దు బాగా ఉడికిన తర్వాత హోల్స్ ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో నుంచి వాటర్ని కద్దుని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా వాటర్ ఉందేమో దాన్ని బాగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత సాబుదానాన్ని తీసుకోవాలి. సాబుదానాన్ని 2 to 3 times బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన దాన్ని ఒక 30 minutes పక్కన పెట్టేయాలి. 30 minutes తర్వాత బాగా నాని ఉంటాయి అవి. దాంట్లో కూడా వాటర్ లేకుండా తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కోవా వేసుకోవాలి. స్వీట్ లేని కోవా. అందులో హాట్ మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ పెట్టుకొని అందులో ముందుగా వేడి చేసుకున్న పాలను వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో కద్దు మిశ్రమాన్ని వేసుకోవాలి. కద్దు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అలాగే అందులో నానబెట్టుకున్న సాబుదానా వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. అండ్ కొద్దిగా షుగర్ వేసుకోవాలి తగినంత. బాగా కలుపుకోవాలి. అందులో కోవా వేసుకోవాలి. పాలలో కరిగించి పెట్టుకున్న కోవా. తర్వాత పైనుంచి గ్రీన్ కలర్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. బాగా కలుపుతూనే ఉండాలి. అలాగే పైనుంచి మిల్క్ మేడ్ వేసుకోవాలి. తర్వాత బాదం తీసుకొని రాత్రి నానబెట్టుకోవాలి. దాన్ని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కాజుని కూడా తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఆ ఖీర్లో వేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద. కద్దు సాబుదానా అంతా బాగా ఉడికి ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టమైన హైదరాబాదీ స్టైల్ కద్దు కా ఖీర్ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.